ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంటు కోత అంటూ ఫేక్ లెటర్ను సోషల్ మీడియాలో వైరల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిసాంక్ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓయూపీఎస్లో నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇవాళ ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి చంచలగూడ జైల్లో ఉన్న క్రిసాంక్ను ఓయూ పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. ఓయూలో నీటి, కరెంటు కొరత అంటూ ఓయూ వీసీ పేరిట ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేసిన క్రిసాంక్ సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతో ఓయూ ఖ్యాతిని అప్రతిష్ట పాలు చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్, నీటి కొరత అంటూ బద్నాం చేశాడు. క్రిసాంక్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ఓయూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ వ్యవహారం వెనుక ఉన్న బీఆర్ఎస్ పెద్దలెవరో విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది. ఇక తనకు సెల్ ఫోన్ లేదంటూ క్రిసాంక్ బుకాయించాడు. అతడి ఫోన్ను రికవరీ చేసే పనిలో పోలీసులున్నారు. ఈ కేసులో ఏటుగా ఉన్న మరో బీఆర్ఎస్ నాయకుడు నాగేందర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అరెస్టు కంటే ముందే నాగేందర్ హైకోర్టును ఆశ్రయించాడు. For more videos like this, subscribe Big TV channel.